సూర్యాపేట జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అధికారులకు వరంగా మారింది. పంచాయతీ కార్యదర్శులకి కాసుల వర్షం కురుస్తోంది. లబ్ధిదారుల ఎంపిక మొత్తం అవినీతి మయమైపోయింది. అధికారుల చేయి తడిపినవారే అర్హుల జాబితాలో చేరుతుంటే నిజంగా అవసరమైన పేదలు మాత్రం అనర్హులుగా మిగిలిపోతున్నారు. సూర్యాపేట జిల్లా పాలకేడు మండలం జాన్ పహాడ్ గ్రామ పంచాయతీలో 157 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. అయితే ఇండ్ల బిల్లుల మంజూరుకు ఒక్కొక్కరి వద్ద 20 నుండి 30 వేలు లంచం డిమాండ్ చేశాడు పంచాయతీ కార్యదర్శి వెంకయ్య. వసూలు చేసిన డబ్బు తనకే కాక పై అధికారులతో పంచుకుంటానంటూ లబ్ధిదారులతో బెరసారాలు జరిపాడు. సార్ వస్తున్నా మా ఏమైనా ఎక్కించుకొని వస్తున్నా సార్. డబ్బులు ఏరే మా అన్న వాళ్ళ ఇంటికాడ పెట్టినా, మా ఇల్లు కులకు పెట్టినాగా. అయితే మా ఏమైనా ఎక్కించుకొని మా అన్నకు ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు. ఎందుకంటే నేను ఇటుకెళ్ళకి పోతున్నా, ఒక 10,000 ఇచ్చిపోన్నా అని చెప్పిన. అవి తీసుకొని నీ కాడికి వస్తా సార్. సార్ దయచేసి నా బిల్లు అయితే ఆపకండి సార్, నీకు దండమైన. సరే సార్, ఇప్పుడు ఒక 10 తర్వాత ఒక 5 సార్. సరే సార్, సరే సార్, వస్తా సార్. హలో రమేష్ సార్ నమస్తే సార్. నమస్తే రమేష్ సార్ రేపు వస్తురా? లేట్ వస్తురా సార్? అదే అమౌంట్ అన్నారు కదా, మార్నింగ్ వచ్చి ఫోన్ చేస్తారా సార్? ఈ నెంబర్కి ఫోన్పే ఉందా? సరే మీరు వేరే నెంబర్ ఇవ్వండి, నేను వచ్చినాక నేను డ్యూటీకి పోతున్నాను. మరి మీరు వచ్చినాక ఒకసారి ఫోన్ చేయండి, లేదంటే నేను వస్తాను, లేదంటే ఫోన్పే కొట్టేస్తాను. సార్ ఎంత కొట్టాను సార్? కానీ సార్ కొంచెం చూస్ చేసుకోండి సార్. మొత్తం కలిపి ఇక మళ్ళీ అడిగేది ఉండదు. ఇక అందరం కలిపే ఇక వాళ్ళు అడగలేరు కాబట్టి ఇక సరే మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోండి. అన్ని కలిపి ఇక 5 లక్షలకు ఇప్పుడు ఏ కూడా 2% కూడా లేదు ఇంట్లో. అదే 2%. సర్లే, ఇంకా మీరు కూడా కష్టపడుతున్నారు సార్. అంటే ఎంత చెప్తారు సార్? 20 ఒక్కసారి కాదు, అదేలే. రేపు 10 మళ్ళీ ఇంకో కిలో డబ్బు ఇంకో 10. ఏ గారికి ఎందుకు ఇస్తారు సార్ మీరు? ఏ గారు ఏం చెప్తారు సార్? ఆయన మొత్తం చేసింది మీరేగా? మొత్తం చేసింది కామన్, ఎక్కడైనా కామన్. సరే, అన్ని ఊర్లలో నడుస్తుంది. మనం చెప్పకూడదు అదేలే, అన్ని ఊర్లలో నడుస్తుంది. సరే సార్, మీరు వచ్చేసరికి నేను ఉంటున్నాను, డ్యూటీ పోతున్నాను. మీరు వచ్చినాక ఒకసారి ఫోన్ చేయండి, నేను వస్తాను. లేదంటే అంత బిజీగా ఉంటే ఫోన్ పే అయినా కొట్టించేస్తాను. సరే సార్. వెంకయ్య వసూళ్ల వ్యవహారం జిల్లా కలెక్టర్ దాకా వెళ్లింది. లంచగొండి అధికారిపై చర్యలు తప్పవని సమాచారం. కాని ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. దొరికినోడు దొంగ, లేకపోతే దొర అన్న సామెత మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల దందా మామూలుగా లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.